కావు కావు ఉంటది వరాలు మనది కావు ముత్యాలు మనది కావు ముంజాగలు మనది కాదు ధనం మనది కాదు మరి మనకు ఉండేది ఊరవతల 3 ముళ్ళ జాగే స్థిరం అన్నారు అటువంటిది అనుకున్న వాళ్ళ ముందు ఎప్పుడు తిరిగాను అబ్బా మళ్ళా గోవింద గోవిందంగా అన్నారు గోవింద అని అన్నారు అరే కాక వేడిగా 7 వయసు అలమ తిరుగుతున్నారు పేడని నుంచి పేడకున్న కట్లు తెంపి శవాన్ని తీసి చూడు కాటంలో పెట్టింది వచ్చిన వెళ్ళి చూడు ఎన్ని వేసేదే కట్టి కాటం మీద కలవిస్తాండ్రా అప్పుడు ఆ దురసానుడు ఆ పెద్ద కొడుకుని ఎత్తుకొని ఆ చోట దులిపి అన్నాడు కొడుకుని ఎత్తుకొని బాణ పట్టుకొని ధనాధనంగా వేడికి వచ్చి తడిపిడి తానం చేయించుకొని మరి తన తానం చేసి బాణం నిండా చూడు నిలబట్టుకొని అన్నాడు కాటం వేడికి వచ్చింది మరి అబ్బాబ్బా కాటం వేడికి వచ్చే వరకు ఈనాడు భర్త మొక్క కళ్ళ కనబడి తెలియదు మరి అటువంటి తెలిసే పెద్ద మనిషి ఆ కుర్రాయి సీతికి ఇస్తే ఆ కొడుకు రెక్క తీసుకొని తల్లి రెక్క మీద ఎంచుకొని ఎడవ చేతకి కుర్రాయి చేత పట్టి అటువంటి చూడు తన భర్త తలాపురేవులని భర్త తలాపురేవుల కొరిమంటూ పెట్టింది మరి అబ్బాబ్బా ఆ కొడుకుని ఎత్తుకొని బాగా మంది పెట్టుకొని ఒక చుట్టు తిరిగినప్పుడు ఒక రంధ్రం కొట్టిండు రెండో చుట్టుకు 2వ రంధ్రం కొట్టిండు 3వ చుట్టుకు 3వ రంధ్రం కొట్టి తలాపుడి ఎవరు బాగా వదిలిపెట్టింది హరి చూడకుండా కొడుకుని ఎత్తుకొని గంగ వేటికి వెళ్ళిపోతా ఉన్నదా తెలిసిన పెద్దవాళ్ళు చూడే సిల్క ముక్కు గొడ్డలు తీసి తిరమర చేసిండు 4 మూలలు ముత్తడేసుకున్నది ఊరాపు ఎట్టిగాలు ఊరిపోతాయేమి ఊరాపు ఎట్టిగాలు ఇంటిగాల దాది మీద దూది పరుగుల మీద పండుకొని ప్రవహించే వారి వినాదా బండేడు కట్టెల్లం సకలెట్లా ఉంది పడకంటారు నవలాల తల వలిగేటప్పుడు తల శబ్దం వినవస్తున్నాడు అందరకం ఉడినారు గంగ వేడి కట్టినారు అందరకం మరి సజ్జన కూడా దుఃఖం పేడలు పెట్టినప్పుడు ఉండదు పేడలు పెట్టిన దుఃఖం దింపుడు గల్లం కాడ ఉండదు దింపుడు గల్లం కాడ ఉన్న దుఃఖం కాటలో పెట్టి దహనం చేసి గంగదారి బండ కచ్చి ఒంటి మీదకి పొడి బట్ట మీ తడి బట్ట ఎప్పుడు వస్తుంది దుఃఖమే ఓ తాతి పరాన్ని కత్తున్నాడు అబ్బాబ్బా సాగుతాను ఈనాడు సన్నిలో తానవన్నది అంగొడ్డుకు 5 నిమిషాలు కూర్చున్న వాళ్ళు అందరు ఆగంగూడు చూడు ధనధన భ్రవణాలు వేడికి వచ్చింది మరి తెల్లవారి పొద్దుకు కంగ 3 పక్షి పెట్టిండు మరి 3ను 2 5వ దినం నాడు పిట్టుకు పెట్టిండు మరి 5ను 4 9వ దినం నాడు దినవారం చేసి 7 పక్షి గంట పెట్టిండు తెల్లవారితో 10 చిన్న కర్మ ఆ 2 కొడుకులను ఎత్తుకొని గంగ వేడికి వచ్చి కొడుకులాలా ఏ కొడుకులకైనా 21 దినములు అయినాక పుట్టెంటుకలు చూడు దేవతల దగ్గర పుట్టెంటుకలు తీసుకో కొడుకులాలా కొడుకా కోటయ్య కొడుకా కృష్ణారెడ్డి ఇవాళ మీ మూల కనుక్కున్న కన్న తండ్రి మీకు దేవుడైపోయిన గంగ రేవుల చూడు పుట్టిన పిల్లగాల తల ఎంటుకలు తీసి ఏనాడు గంగ పాలు చేసింది మరి తెల్లవారితో చూడు ఏనాడు 11వ దినం నాడు పట్ల మీద ప్రజలోకులు మంచి మంచి అంటారు చెడు చెడే అంటారు మంచి వాడు అయితే 10 మంది వస్తారు చెడు వాడు అయితే ఒక్కడు రాడు అరే రాదు ఏనాడు రామరెడ్డి పేరు మీద అటువంటి చూడు 11వ దినం నాడు 11వ గారు నాడు 11వ గారు నాడు అన్నుగారు ఎందారు నాటకాల పెట్టినారు అరే ఈనాడు ఉండలేదు 2 చేతుల కాలం రామకీర్తన ఉంటుంది మరి అటువంటి దూడు పాండవుల తండ్రి పాండురాలు ప్రాణమే నాడు సత్యం జీవి తరగముట్టలేదా అరే పాండవుల బాబు ఏనాడు దిగుడు ఒకవాడు చెప్పి
మా ఈ బాబా కృష్ణయ్య మా బాబుకి సరిగ్గా ఎట్లా ముట్టాలంటే దైత వనంలో కూడా పాండురాజు పేరు మీద నల చక్రవర్తి దవదంత స్వయంవరం ఎలా చెప్పించినాట. అడిగిన పాండుజీవుడు సచివుడు సర్గముట్టినాడు. తెల్లారి ఎండగా ఎవరి ఇళ్లలో వారు వెళ్ళిపోతారు. అప్పుడు ప్రజలోకులు ధనమంత్రి ఏమన్నాడు, మా నీ భర్త మీద మనాది పెట్టుకుంటే ఈ కొడుకులు బతకరు. మనాది రోగానికి మందు లేదు, చెట్టు పిప్పి తలిగినట్టు సర్వ రోగాలకు మందు ఉంటది. మనాది రోగాన్ని పక్కగా పెట్టి కొడుకులను సాయి సంపాదించి 20 ఏళ్ళ కొడుకులు చేసి కలిగితో కళ్యాణం చేసినాడు. గానాడు నీ భర్త జీవి సర్గముడుతుంది. కానీ అటువంటి దుడికి ఏ మాట ఎప్పుడు చెప్పిండ్రు. మరి అబ్బాగా తల్లి కనకవది దిగవి మరి ఆ కొడుకులను ఎత్తుకోని ఇంత తింతకుండా మనం అంటకుండానే కొడుకులను ఎత్తుకున్నది కదురా. ఎప్పుడైనా కథవంటి కొడుకులను ఏనాడు సంకర ఎత్తుకొని ఇద్దరు కొడుకులను ఎట్లా పట్టినమ్మా. అయ్యో రాదే కూడా ఎత్తాకుండా ఎండగొట్టాకుండా తెల్లవారాబట్టే పొద్దులో కాబట్టి ఏడాది కొడుకులైతా ఉన్నారు. ఏడాది కొడుకులు 2 ఏళ్ళ కొడుకులు మరి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎప్పుడైనా 5 ఏళ్ళ కొడుకులు ఎదుగుతా ఉన్నారు. 5 ఏళ్ళ కొడుకులు ఎప్పుడైనా పెరిగిండ్రు. మరి నా భర్త ఉంటే మరి నా 6 కొడుకులను ఇద్దరు స్కూల్ వల్ల చేంజ్ చేయకపోనా. మరి 2 కొడుకులకు ఎప్పుడైనా పలకా బలమో దేనికిచ్చి మరి 7 గంట ఎప్పుడు తరగతి స్కూల్ వల్ల నా కొడుకు చేంజ్ చేసి వస్తానా అని అన్నాడు. 7 కట్టా ఉన్నారు. వేడికి దాని వస్తా ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ళ వేడి కట్టి మరి తిరుగుతూ ఏనాడు మాత్రమైనా అగ పంతులైతే నాడు దండం పెట్టుతుంది. అయ్యా పంతులయ్యా చల్లగా పడి నీ రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ నీ పేరు ఏంటి పేరంటావా? ఈ 2 పిల్లగాళ్ళు నీకేమవుతుంది? 2 నా కొడుకులు మరి పంతు బ్రాహ్మణపురి పట్నం. మరి నా భర్త మాత్రం రామరెడ్డి. మరి నా 2 కొడుకులు మాత్రం చూడు కోటరెడ్డి కృష్ణారెడ్డి. మరి నా 2 కొడుకులకు చదువు శాస్త్రం మంచిది. అమ్మో సార్ గుడ్లు పెద్దగా ఉన్నాయి. సార్ అధికారం పెద్దగా ఉన్నాయి, గుడ్లు పెద్దగా ఉన్నాయి అంతే. అరే నీ కొడుకులేమో అడుదండం పెడతాడు, గిరిదండం పెడతాడు. వీళ్ళకి దండం పెడితే పొద్దుగాల పెట్టినప్పుడు తల 15 మొలకొన్న రోడ్ల వైపు తినచ్చు. ఏమన్నా పొలగాంలో పొక్కరే ఏది లేదు. మరి ఎట్లా అనుకుంటారా? అవును కొడుక దెబ్బలు పడుకుని మంచిగా నేను చిన్నోడిని కృష్ణారెడ్డి అన్న కోటరెడ్డి. మమ్మీ ఇంటికి పోయేటప్పుడు కిలో గోధుమ తీసుకపో. ఎందుకు 2 రొట్టెలు చేయకు, కిలో గోధుమ 1 రొట్టె చేయి. అద్దు అని ముద్ద పెట్టుకోవాలి అయితే బిడ్డ. 4 అట్టలు చేసి లోపల ఎత్తా. 4 చెంబుల నీళ్లు పోతే లోపల అదే ఇచ్చుకోపోతుంది. మరి డబ్బులు దొరికితే గడగడ అంటే నేను నోట్లో పోతా. అయితే అట్లా నాకు కొట్టుకున్నది నా కొడుకుల దగ్గర కొట్టకు. ఎవరు కొట్టిండేవాడు కొట్టేవాడు. అరే పోరగాళ్ళకు నువ్వు వేరే వాళ్ళ సంగతి చూస్తే కానీ వెళ్ళిపో. నువ్వు నువ్వు చూసుకుంటే వాళ్ళు చదువురాదు. కొడుకులను కొట్టామనుకో 2 అందుకోవడంలో ఆటెత్తే నువ్వు పోకు. ఏం చేయాలి? ఇక మన అది గేట్ కాడ ఉండు 1 గంట దాకా. 1 గంట గిడిచి పెడతారు కానీ చెప్తా ఇక్కడ పాయి 5 ఏళ్ళ పోరగాళ్ళు పాలు దిగుతారు. పళ్ళు వచ్చినాక పాలు దిగుతారు. పనులు వచ్చినాక పాలు దిగుతారంట. మా అవే సీకబడి ఉరికొచ్చి మీ అవే దిగుతాను అదే అంతే కానీ సరే ఇక నువ్వు వెళ్ళిపోతావు. సరే కొడుకా బాయ్ బాయ్. అరే పేరాళ్ళు లేడీ చాలా
నీ పేరేమండి? నా పేరు కృష్ణారెడ్డి. నీ పేరు? నా పేరు కోటారెడ్డి. కోట పెట్టిన లేడు. చాలా మంచిగానే ఉన్నాడు కానీ ఇతనికి ఎప్పటికీ కొంచెం పిచ్చి పిచ్చి చేస్తాడు. కొంచెం నాకు వెళ్ళి నాతో. సరే మీరు కూర్చోండి ఆ? కూర్చోండి. మరి కుర్చీలేవి? మీ కుర్చీలకి ఇప్పుడు రావు ఇంకా. అదో వీళ్ళు కుర్చీలో కూకుంటారు, వాళ్ళు కుర్చీలో కూకుంటారు, మీ కింద కూకోవాలి. అంటే వాళ్ళ సీనియర్ వాళ్ళది పెద్ద చదివా? ఇప్పుడు ఈ కింద కూకున్న వాళ్ళు మా క్లాస్ మెట్ల వీళ్ళు కింద కూకున్న వాళ్ళు మా స్టూడెంట్లు అన్నట్టు. అంతే. ఇక గద్దెల మీద కూర్చుని వాళ్ళది ఇంకా పెద్ద క్లాస్. అవును. సిటార్ సిట్టారు అంటే కూకోమన్నట్టు కాదు, స్టాయిన్ అంటే లేమన్నట్టు. సరే కానీ నువ్వు అట్టే ఉంటావు కరే కానీ ఎప్పుడు నీకు గుర్తేస్తుందిగా. అరే పిల్లగా పలికే తలక మా మమ్మీ కొనిచ్చింది, పక్కన పెట్టుకుని పన్నాం. మా అన్నయ్య బొర్రిండో నేను బొర్రిన్నో, పిచ్చల పిచ్చలు బిచ్చలు వలిగింది సార్. సరే ఓ పలకం వస్తా నీకు ఇచ్చిన కానీ బల్బం ఏది సార్? రాంగ బల్బం పట్టుకొని వచ్చిన బడి మూల వచ్చే వరకు ఆకలైంది. కీర్తంలో బెండాన్ని తినుకుంటూ వచ్చిన సార్. అక్కడ సీసీ రోడ్ నడి రోడ్ మీద పోయినా తెల్లారంగా శుద్ధ అనుకొని తీసుకొని ముగ్గేసుకుంటారు. ఈ వాడోళ్ళంతా నువ్వు దొడికి వేసుకొని ముగ్గు వేసుకుంటారు. 11 సుక్కలు ముగ్గు 10 అయితమే కానీ వారి బల్బం. అరే బాబు కిట్టు బాబు పంతులు మంచోడు. ఎట్లా మంచోడు? ఆడు మంచోడు. ఎట్లా కొడుతాడు, పలికిస్తాడు, ఎక్కడైనా ఎత్తుకుంటాడు ఇస్తాడు, బల్బం ఇస్తాడు. పిల్లని అంటే పిల్లని ఇస్తాడు. అట్లా మాట్లాడే చెత్త మాట నీకు చెవులు నచ్చలేవు సార్. రాసుకొని పెన్ను లేకపోతే పెన్నులు ఇస్తాడు అన్నా. సరే మంచిది కానీ ఇక రాయి అరే ఎందుకురా సారు రాయి బట్టి రాస్తాను. ఇంకేంటి పొలగాడంటే సగం ముగ్గులం పెట్టుకున్నాడు. నీకు ఎన్ని బుద్ధి వస్తుంది? నువ్వు ఎప్పుడు నాయకులు అవుతావు? ఇక ఈ కాలు మలగే పంచాదులు పుట్టిస్తావు. కాలు మలగేస్తారు. రదే సందు రదే సందు గోడ దాడితే గదే సంది. గోడ దాడితే కాదురా రదే సందు. సార్ నువ్వు కొట్టకు. ఎందుకు? రేపు నీకు నల్లవంకాయలు చెప్తా. నీకు గిన్నె పిండి పట్టుకో. గిన్నెకుంటారా పిండి? కాదు ఈనాటి వారిగో సరపిండి అట్లు టిఫిన్ అట్లు. ఈ అట్లా అయితే చెట్టు కానీ నిశ్చేతం రాంగేం చేసినవురా? కొట్టాం అనుకో, మంత్రి ఉన్నాడు మా ఇంటికాడ. మంత్రితో చెప్పి మంత్రిని తీసుకొచ్చి మీ అవ్వకు తలబెడతాం. సరే నిశ్చేస్తాము. రదే సంది. సరే మంచిగానే అంటాను. దొరకొడుకునైనా కొట్టి తిట్టు లేని లొట్లు బింకులు లేక కొట్టు తిట్టు లేక రాదు. నవాబు బాదుషా మరి అటువంటి చూడు బడిలోన పిల్లగాళ్ళు. మరి అయ్యరేడు కొడుకులు తెలియకుండా మళ్ళా
20 ఏళ్ళ కొడుకులు చూడు అటువంటి చూడు ధర్మాన బడిలో కూడా ఉండని కన్న తల్లి కనకవతి దేవి లోగులో ఒకటి ఉన్నదా గానాడు దినమంది ఏం జరుగుతుంది మరి అటువంటి చూడు గానాడు దినమందును అబ్బబ్బా కనకవతి దేవికి 20 ఏళ్ళ కొడుకులు ఉండంగా బట్ట మాసి బాణ దూరం అవుతుంది ఆ కనకవతి ఏమనుకున్నది నా భర్త ప్రాణం 20 ఏళ్ళ గడువు గడుస్తాను ఏమి చిత్రము మరి నా కొడుకులు వచ్చే వరకు వంట శాఖలు తయారు చేయాలి అని అటువంటి చూడు కనకవతి దేవినమ్మ బంగారే జల బింద పట్టుకొని చూడు బరంబాయి పేటికి వెళ్ళిపోతాను అని ఈ బరంబాయి పేటికి రాని కానీ మళ్ళా జరగబోయే కథ ఎట్లా ఉన్నది దేవలోక పత్రం పరిపాలన చేసే దేవేంద్ర మరి అటువంటి చూడు గర్భాన 7 బిడ్డలు ఇంద్రవతి చంద్రవతి నలిని చరిణి అందరికంటే చిన్న బిడ్డ దేవయాన మరి ఆనాడు భార్య తెచ్చిపోతే 7 బిడ్డలు చదివిస్తాడు ఇక్కడ మరి బ్రహ్మదేవుని భార్య సరస్వతమ్మ చదువున తీరుతాను శాస్త్రాన్ని తీరుతాడు ఈ దేవేంద్రుడు ఏమనుకున్నాడు అబ్బా నా 7 బిడ్డలు చదువుకుంటాను ఏ బిడ్డ తెలివి ఎట్లున్నది మరి ఒక్కనాడు కాకుండా ఒక్కనాడు వీళ్ళని అడగలే ఇవాళ నా బిడ్డలు చూడు వాళ్ళ తెలివితేటలు తెలుసుకుంటా అని అటువంటి చూడు దేవేంద్ర మహారాజు మరి ఇంటిలోనే 7 బిడ్డలు ఉండంగా ఒక్కొక్క బిడ్డను పిలిచి అడుగుతా ముందుగాలు నా పెద్ద బిడ్డ ఇంద్రవతి దేవి అటువంటి చూడు పెద్ద బిడ్డను ఇస్తారా అని బిడ్డరావు నాయి బిడ్డ నాయి బిడ్డ ఇప్పటికప్పుడు గంటల బలాల ఇంటికి పెద్ద బిడ్డ బుద్ధిమంతురాలు జిల్లా లక్షణ పేరు పెట్టి పిలిచినాడు ఇంద్రవతి దేవి గారి పేరు పెట్టి పిలుస్తున్నాడే ఇంద్రవతి దేవి మరి పేరు పెట్టి పిలిచినప్పుడు మరి కన్న తల్లి మరి బిడ్డ పేరు హైదరాబాద్ మన ఆయన పేరు పెట్టి పిలిచినాడు మరి నా దగ్గర పోతానని మరి బిడ్డలు ఇంద్రవతిని ఎంత బయలు వస్తా ఉన్నదేవా మాటలు అంటే మాట మధ్య లేకున్నా మనిషి అన్న అందంగా ఉండాలి తిరుగు మధ్య లేకున్నా ఇతడు ఇల్లన్న శృంగారం ఉండాలి దీనికి అన్ని వేస్తే మీరు రోజు తెరవన బడికి చదువుకోతాను చదువుకుంటాను మంచిగా చదువుకుంటాం మాకేందే చదువు ఒక మాట ఒక 4 ప్రశ్నలు ఎత్తా 4 ప్రశ్నలు అక్క అక్కడికి వచ్చి 200 ప్రశ్నలు అక్క టక్క జవాబు చెప్తాం బాబు 4 ప్రశ్నలు ఏంది 400 ప్రశ్నలు అయ్యి జవాబు చెప్పుకుంటూ పోతా ఉంటాను క్షణంగా చెప్తాం 400 చెప్తానంట విద్య 400 అద్దు అక్కడికి వచ్చేటి 4 సార్లు ఆయవన్న కూడా అక్కడ తిన్నదా కానీ కూడా గంపడి తింటే ఎందుకు ఆయవన్న సంసారం 6 నెలలు చేసిన దాదు కానీ సంసారం కొన్ని ఏళ్ళు చేసి కానీ విద్య నా విద్య అంటే విద్య ఇచ్చి సచ్చినోడేవాడు ఈక సచ్చినోడేవాడు తెలిసి సచ్చినోడేవాడు తెలియక సచ్చినోడేవాడు ఈ 4 ప్రశ్నలు సమాధానం చెప్పు గంతి ఇంకే ఇంకే తగ్గిదా నానే
ఒక ముచ్చట నేను తానే చేయక 4 రోజులు అవుతా ఇట్లా ఇట్లా ఎక్కడ పోతున్నావు పోయి అది ఏమంటారు అట్లా కాదు కానీ అన్నదానితో నానా నేను 10 రోజులు తానం చేయక ఈ జవాబులకు తానం చేసి అర్థం వస్తుందా కులం తానం చేయక 10-20 రోజులు అవుతుంది తానం కాదు కానీ పెద్ద బిడ్డను అడిగితే సమాధానం చెప్పాలి రెండో బిడ్డను అడిగింది సమాధానం చెప్పాలి మూడో బిడ్డను అడిగింది నాలుగో బిడ్డను అడిగింది ఐదో బిడ్డను వెళ్తా చూడు భార్య ఐదో బిడ్డ భార్యతో మంచిగా సత్యం చెప్తే సమాధానం ఐదో బిడ్డ నాకు సిగ్గు అవుతుంది ఆపు ఆపు పులిపాట్లు ఇచ్చారు బల కింద మరిగేసినాం తెల్లారి వారికి పిల్లలు ఎత్తుంది బాపు అన్నారు గదే గట్టంటే విద్య నానా ఇవాళ ఒక్కొక్కరు పిలుస్తానో కూడా 4 అక్కలు పిలిచినావు నేను 5వ పిలిచినావు మరి గట్ట కాదు విద్య మీ 4 అక్కలకు సహాయకులు ప్రశ్నలు ఎత్తే సమాధానం చెప్పలే నువ్వు 5వ బిడ్డ ఒక 4 ప్రశ్నలు ఎత్తా నువ్వు సమాధానం చెప్తా ఎంత బండి పొక్క వాళ్ళు కొట్టేట పట్టా పట్టా ఏంటి ఇచ్చి సచ్చినోడెవడు ఇక సచ్చినోడెవడు తెలిసి సచ్చినోడెవడు తెలియక సచ్చినోడెవడు ఈ పుస్తకం అంతకే నేను 4 ఎత్తాను ఇది సచ్చినోడు అంటే అయిపోయి ఇక మా అవ్వను అన్నారు ఇచ్చిళ్ళు నీ చేతిలో పెట్టిళ్ళు ఇక ఇచ్చిళ్ళు అది వచ్చింది ఇచ్చి సచ్చినోడు నా అత్తమ్మ ఇయ్యక సచ్చినోళ్ళు సచ్చినోళ్ళు మీ అవ్వ మీ అయ్యా అయితే వాళ్ళు నాకేం చేయలేదు డోర్ బూర్ల చేతిలో పెట్టిర్రు వాళ్ళు ఏం చేయక వాళ్ళు సచ్చిన వాళ్ళు అవయ్య ఇచ్చి సచ్చిన వాళ్ళు నా అత్తనమ్మ అవును రాబిడ్డ మా బాబే మంచిగా రాజ్యం మీద ఉన్నారు నీ కాపు కూర్చుంటున్నాయో నీకు 11 వద్దుల నీకు ఎంత దినాలు చేయండి కథ ఎట్లా చెప్పి అంటే నేను అత్తే కథ చెప్తా అనుకుంటారని నువ్వు సర్గం పుట్టు అంటే కథ చెప్పి అన్న 5వ బిడ్డ అయితే 6వ బిడ్డను అడిగితే కూడా 6వ బిడ్డ సమాధానం చెప్పాలి 7వ బిడ్డ చిన్న బిడ్డ దేవయాన ఒకవేళ చెప్పేది ఉంటే దేవయాన చెప్పాలి దేవయాన చెప్పకపోతే నరలోకం మీద నాకు తర్వాత దేవలోకం మీద నాకు పన్ను వస్తాయి అందరికంటే నా చిన్న బిడ్డ ఏనాడు దేవయాన ఉన్నది మరి ధనాధనుడు ఏనాడు చిన్న బిడ్డ వెళ్తానా అని విద్యా దేవయాన బిడ్డ గంట వెళ్తీనాడు చిన్న బిడ్డ దేవయాన ఎప్పుడైనా మరి రాత బిడ్డ బిడ్డ అని బాబు పిలిచేవారు కల్లా మరి గతం అంటే అందరికంటే చిన్న బిడ్డ దేవయాన వెళ్ళదమ్మా మరి మా బాబుకి ఇలా ఏం ఆపదా చిన్న జనాన్ని వేరు పెట్టి వెళ్తా ఉన్నాడా అని చిన్న బిడ్డ తెలివి కళ్ళ బిడ్డనైనా మరి లోగిళ్ళకి వెళ్ళి ఎట్టా బయలు వస్తా ఉన్నదమ్మా మా సువి సుగన్నల్లారా శుభాని పాడరమ్మ శ్రీరాముల్లారా సీతారాముల్లారా What?
6 రకాల పిలిచి ప్రశ్నలు అయితే సమాధానం చెప్పాలి. ఇక నీతో నా బతుకు. ఇక నువ్వు సమాధానం చెప్తే నువ్వు బతుకు, లేకపోతే దేవుడు ఒక వర్తం మీద చూడు దేవేంద్రుని బిడ్డలు అంటే చూడు నాకు దిప్పాలు వస్తాయి. ఒక 4 ప్రశ్నలు ఎత్తా, సమాధానం చెప్తావా? నానా ఏం 4 ప్రశ్నలు అంటే మరి 6 రెక్కలతో చిన్నదాన్ని, మరి అక్క నేనేమన్నా చెప్తే అక్కడ కోపం చెప్తారు. మరి వాళ్ళని అడిగినావానే? వాళ్ళని అడిగినా ఇక వాళ్ళని అడుకుంటే కిందికి వచ్చినని అంతేనా? చెప్పిరా 6 శుద్ధ మొద్దులు కొట్ట ఈత అక్షరం వస్తలేదు. అది మీ 5వ అక్క చెప్పింది. ఇచ్చి సచ్చినోడు మా అత్తమ్మ మాట, ఈక సచ్చినోడు నా అబ్బాయి నాయి వాళ్ళకి అట్లా చెప్పారు. ఇచ్చి సచ్చింది ఎవరు, ఈక సచ్చింది ఎవరు, తెలిసి సచ్చింది ఎవరు, తెలియక సచ్చింది ఎవరు? ఈ 4 ప్రశ్నలు సమాధానం చెప్పు బిడ్డ. నానా ఇచ్చి చచ్చిన వారు ఎవరు ఉన్నావు? ఇచ్చి చచ్చిన వాడంటే బలి చక్రవర్తి. బలి చక్రవర్తి అంటే శ్రీమంతుడు, గుణవంతుడు, ధనవంతుడు, మహాబలశాలి. మరి బలి చక్రవర్తి అంత బలం ఎవరికి లేదు. బలి చక్రవర్తి అంటే సామాన్యుడు కాదు. మరి బలి చక్రవర్తి మాత్రం అడిగిన వారికి దానం ఇస్తుండు. ముందేసిన పాదం వెనకకి పెట్టేది లేదు, అన్నమాట తప్పేది లేదు, అబద్ధం ఆడేది లేదు. ఏ జనాలు ఏ ప్రజలు ఏది అడిగినా ఇస్తా ఉన్నాడు. అతని గుణం తెలుసుకొని శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి ఆ బలి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఒక మరి వీడు అన్నమాట తప్పడా లేకపోతే తప్పడా అని ఒక 3 కోరాడు. ఏం కోరాడంటే, ఓ చక్రవర్తి మహారాజా, మీ భూములు జాగాల మేడలు మిత్రులు నాకు ఏది అవసరం లేదు, నేను ఒక 3 వస్తువులు కోరుకుంటున్నాను. 3 అంటే ఏంటంటే ఒక 3 అడుగుల జాగే కావాలని. ఓహో అంతే కదా, సరే ఇస్తిపోమన్నాడు. 3 అడుగుల జాగ ఇస్తానడా? వీడు ఎట్టిస్తాడు నేను చూస్తా అని శ్రీరామచంద్రుడు భగవంతుడు ఆయన. మరి ఆ కాలం మాత్రం పెద్దగా పెంచాడు, ఆ కాసానికి మాత్రం మొగులు ముట్ట పెరిగిండు. పెరిగినాక మాత్రం వచ్చి ఏమాయసం మరి బలి చక్రవర్తి మరి నాకు పాదాన్ని పెట్టిన జాగేమంటే మరి కిందికి మీకు మాత్రం పెద్ద గుట్ట పూడగుట్టలు పెరిగిండు. మరి ఎక్కడ పెట్టాలి పాదం? ఒక కాలు తీసి మాత్రం భూతాలు మీద పెట్టిండు. మరి ఇంకొక కాలు ఎడ పెట్టాలి? ఆకాశం మీద పెట్టమన్నాడు. మరి ఇంకొక కాలు ఎడ పెట్టాలి? నా ఎద మీద నా తల మీద పెట్టమన్నాడు. మరి అతని మీద పెట్టి తొక్కితే, ఈపు మీద పెట్టి తొక్కితే ఆ పాతాలోక వీడి బలి చక్రవర్తి. ఇచ్చి సచ్చినాడు బలి చక్రవర్తి. ఇచ్చి చక్రవాడు సచ్చినవాడు బలి చక్రవర్తి అంటే దాన కర్ణుడు అడిగిన వారికి అడిగిన దానం చేసేవాడు. మరి దానంతో పాటు బలి చక్రవర్తి పాపాలు చేసిండు. పాపాలు చేసినప్పుడు పాపాలు వినాయకుడు మరి అటువంటి విష్ణునారాయణమూర్తికి మరగుట్టినప్పుడు విష్ణునారాయణమూర్తి పేద బ్రాహ్మణుని వేషం కట్టుకుని ధనాదనకి వచ్చింది, ముంగట్కి వచ్చిండు. అయ్యా అడిగిన వారికి ఐకుడు దానం చేస్తాను, నాకు కోరిక అంటే కోరుకోరు అంటే 3 అడుగులు జాగ అంటే 1 అడుగు భూమి అందు మోపిండు, 2వ అడుగు ఆకాశం అందు మోపిండు. అయ్యా 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే మాట తప్పిన వాడు బలి చక్రవర్తి. 3వ అడుగు తీసి నా తల మీద పెట్టు అంటే తల మీద పెట్టి కుంగితే భూలోకాన గుంగిపోయిన బలి చక్రవర్తి. మరి మాట ఇచ్చిండు సచ్చిండు బలి చక్రవర్తి. బిడ్డా శబాష్. ఈయక సచ్చినోడు ఎవడు? ఈయక సచ్చిన వారు ఎవరంటే మరి కౌరవులు పాండవులు మాత్రం పాలి వాళ్ళు. మరి కౌరవులు అంటే మరి ధృతరాష్ట్రుని కొడుకులు 9. మరి పాండవులు మాత్రం పాండురాజు కొడుకులు 5. మరి పాండవులకు కౌరవులకు మరి జూదం పడ్డది. ఆ జూదం లోపల మాత్రమేనా మరి వాళ్ళకి పాడంగా మరి పాండవులు మాత్రం ఓడిపోయింది. ఓడిపోయినాక ఈ కౌరవులు ఏమంటారు, నువ్వు 13 సంవత్సరాలు మాత్రం మీరు అడవి ఆరణ్యం తిరిగేస్తే అప్పటికి మాత్రం మీ దేశం మీకు ఇస్తామన్నారు. మరి వీళ్ళు పోయి మాత్రం 12 ఏళ్ళు తిరిగొచ్చింది. మరి ఇంకొక సంవత్సరం బాకీ ఉన్నది, మా దేశం మాకు ఇవ్వంటే మీరు ఇయ్యలేదు. ఇకపోతే వీళ్ళు కృష్ణుని సాయం వలన ఆ పాండవులకు ఉన్న మరి కవులకు మాట్లాడ యుద్ధం చేసింది. యుద్ధం చేయగానే మరి కృష్ణుడు సాయం కాగా మరి అవి 5 చేత మరి పాండవులు మాత్రం కౌరవులు మాత్రం హతమయ్యారు. ఒకవేళ వాళ్ళ దేశం వాళ్ళకి ఇస్తే ఈ కౌరవులు చచ్చినోళ్ళు కాదు, వాళ్ళు ఇయ్యక చచ్చినోడు కౌరవ దుర్యోధనుడు. ఈయక సచ్చిన వాడు దుర్యోధనుడు. మరి ధృతరాష్ట్రుని కొడుకులు చూడు 100 మంది. మరి పాండురాజు కొడుకులు 5 పాండవులు. ఆనాడు మాయా జూదంలో కూడా చూడు మరి అటువంటి చూడు దుర్యోధనుడు చూడు మాయా జూదంలో కూడా ఓడిస్తే 12 ఏళ్ళు వనవాసం చేసి వనవాసం అయిపోయినాక చూడు అన్నాయకుడు మరి అన్న దగ్గరికి వచ్చి అన్నా దుర్యోధన రాజ్యం మొత్తం ఇవ్వకున్నా పర్వాలేదు, సగం రాజ్యం ఇవ్వంటే అప్పుడు ఏమన్నాడు, సగం రాజ్యం కాదు సూది మొప్ప జాగలేదు అన్నాడు. అన్న మాట తప్పిండు దుర్యోధనుడు. అప్పుడు పాండవుల యొక్క బావదుడు శ్రీకృష్ణుడి దయ వల్ల మరి యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో కూడా చూడు 100 మంది కౌరవుల ప్రాణం మీద. ఒకవేళ సగం రాజ్యం ఇచ్చేది ఉంటే మరి యొక్క కౌరవులు బతికేవాళ్ళు. మరి వాళ్ళు ఇయ్యనందున
మరి అటువంటి చూడు కౌరవుల ప్రారంభం ఇక సచ్చినోడు దుర్యోధనుడు యా శబాష్. మరి ఒక మాట తెలిసి సచ్చినోడు ఎవడు? తెలిసి చచ్చిన వారు ఎవరంటే తెలిసి చచ్చిన వాడు కంసుడు. కంసుడు ఎట్లంటే కంసుడు తోడ ఒక చెల్లె పుట్టింది, నేను దేవకి. ఆ దేవికి మాత్రం పెరిగి పెద్దదైంది. మరి ఈ పిల్లని మాత్రం ఉన్నవానికి ఇస్తే మన ధనధనం ఇయ్య వరకట్నం ఇయ్యనని ఏమి లేని నిరా పేదని ఎంకులాడింది. ఆ వసుదేవుని ఎంకులాడితే ఆ వసుదేవుని తీసుకువచ్చి మరి దేవకును వసుదేవునికి మాత్రం 18 పోలు కోసి పెళ్లి చేసి సాగదోతాడు. సాగదోలే టైం లోపల వీడు అరచేతలో చూసుకున్నాడు అంజనం వేసుకొని. మరి నా చెల్లె కడుపులో మాత్రం రేపు కొడుకే పుట్టడా బిడ్డే పుట్టడా అనుకోని చూసే వరకు మరి దేవకి కడుపులో మాత్రం 5 కొడుకులు పుట్టేది ఉన్నది.